పొత్తు పెట్టుకోకుండా తెలుగుదేశమే జనసేన పెట్టుకొని వెళ్తే అయినా మేము గెలుస్తాం. వాళ్ళు 3 పార్టీలు కలిసి పెట్టుకున్నా మేము గెలుస్తాం. ఒకవేళ 2 పార్టీలు వెళ్తే ఎన్నికలు అయిపోయిన సాయంత్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఎట్లా ఉంటుందంటే బీజేపీ సహకరించేసింది, వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేస్తారు మొత్తం, ఇక్కడ వాళ్ళకి మమ్మల్ని రమ్మంటే రాలా, వాళ్ళు వచ్చుంటే మేము ముగ్గురం కలిసి ఉండుంటే ఈ ప్రభుత్వాన్ని కూల్ చేసే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అని స్టేట్మెంట్ ఇచ్చారు. సో అవన్నీ జరగకూడదు, అలా స్టేట్మెంట్ దాకా అవకాశం రాకూడదు కాబట్టి ముగ్గురు కలిసి వెళ్ళినా లేదు, ఇంకో ఇండైరెక్ట్ గా వెళ్ళినా లేదు, ఎట్లా పంచుకొని వెళ్ళినా మాకైతే వచ్చిన నష్టం లేదు. మా ఓటింగ్ శాతం పెరిగింది, మీరు చెప్తున్న విధానం బట్టి పెరిగింది. జనసేన ఎలా ఓటింగ్ శాతం పెరిగిందని చెప్తుంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ ఓటింగ్ శాతం మళ్ళీ మనం వేరే వైపుకి వెళ్ళిపోద్ది, అదంతా చుట్టూ వెళ్ళిపోతుంది. రైట్, ఇక్కడ కృష్ణాంజనేయులు గారు ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, సాధారణంగా చంద్రబాబు గారు ఎప్పుడైనా సరే ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఆహ్లాదంగా అందరితో మాట్లాడతారు, చెప్తారు. కానీ ఈ దఫా ఏమీ బయట పెట్టలేదు. బీజేపీ వద్దంటే పెట్టలేదా, లేకపోతే ఆయన కోరుకున్నది జరగలేదని పెట్టలేదంటారా? పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో పొత్తు అయితే పెట్టుకుంటారు అనేటువంటి దాని మీద ఉంటే ఉండొచ్చేమో కానీ ఇంకా స్పష్టత రాలేదు అని నేను అనుకుంటున్నాను. ఇందాక మన మిత్రులు ఈ డిబేట్ లో ఉన్నటువంటి వీరశంకర్ గారు, దీంట్లో ఈ పొత్తులకు కేంద్ర బిందువు పవన్ కళ్యాణ్. నేను కూడా దాన్ని విశ్వసిస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహించి బీజేపీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసి చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలతో కలవడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఎవరెవరిని పిలిస్తే అవకాశం ఇచ్చారనేటువంటి దాని మీద నాకైతే స్పష్టత ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, జాతీయ పార్టీ, మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి ధీమాతో ఉన్నటువంటి బీజేపీ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇండియా కూటమి బలహీనంగా ఉండటము, కాంగ్రెస్ బలహీనంగా ఉండటం, అందుకని ఆ ధీమాలో ఉన్నారు వాళ్ళు, దాంట్లో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకే వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడికి సాగిలు పడేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ పొత్తు కోసం వాళ్ళు పాకులడినటువంటి సందర్భం అయితే ఇప్పుడు వరకు అయితే లేదు కదా. ఇప్పుడు వరకు 2019 ఎన్నికల తర్వాత మహానాడులో తీర్మానం చేసింది ఎవరు? మేము కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధమని తెలుగుదేశం పార్టీ చేసింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పెద్దలతో కలవడానికి అనేకమైనటువంటి విశ్వ ప్రయత్నాలు చేశారు. కనీసం ఏదో ఒక మీటింగ్ లో ఒక 5 నిమిషాల పాటు అందరితో పాటు టీ తాగినటువంటి సందర్భం, ప్రధానమంత్రి ఒక ఫోటో తీసే సందర్భం వచ్చినప్పుడే ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడాడు, మీరు అప్పుడప్పుడు రండి సలహాలు సూచనలు ఇవ్వండి చెప్పారని రాసుకున్నటువంటి అంత ఆ విధమైనటువంటి పరిస్థితి అనమాట. కాంగ్రెస్ అదే బీజేపీ వాళ్ళు మాతో మాట్లాడితే బాగుండు అని పాకులు